నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మనమందరం పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే షణ్ముఖ్. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇసుక అనేది ఒక బంగారం అయిపోయింది. భూమి లోపల పడినటువంటి పంట కూడా ఇసుక రేటు కంటే తక్కువగా మనకు ధర లభించేది. అది టమోటా అయినా, క్యారెట్ అయినా, ఇంకో పంట ఏదైనా సరే ఇసుక ఉన్న రేటు, కేజీ ఇసుక కంటే కేజీ టమోటాలే మనకు తక్కువ రేటుకు దొరికేది. అంటే ఇసుక బంగారమైంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. మరి అటువంటి ఇసుకని ఈరోజు నేడు కూటమి ప్రభుత్వము ఫ్రీగా ఇచ్చేసింది. దాని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అటు రాజకీయ విశ్లేషకులు కానీ, ఇటు ప్రతిపక్ష పార్టీల వైపు నుంచి కానీ, కొంతమంది ప్రజల వైపు నుంచి కానీ కొన్ని భిన్నాభిప్రాయాలు ఏర్పడతా ఉన్నాయి. మరి ఏంటి దీనికి క్లారిటీగా సమాధానం ఏం చెప్తారంటే మీరేం చెప్తారు? ఎక్సలెంట్ క్వశ్చన్ వేసినావు నాన్న. దీనికి ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఇంతకుముందు ఎవరు చెప్పని విధంగా నేను క్లారిఫికేషన్ ఇస్తాను. ఊరక నిందలేయటం కాదు, సలహాలు సూచనలు ఇస్తారు. అందరూ స్టూడియోలో కూర్చొని మాట్లాడతారు. మీ మధు సార్ మాత్రం గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. ఇది సీఎం దృష్టికి పోవాలని, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి పోవాలని, మంత్రుల దృష్టికి పోవాలని చెప్పి చంద్రబాబు నాయుడిని ప్రేమించే నేను సగౌరవంగా పెద్ద ఆయన అని పిలుచుకుంటే పెద్ద ఆయన దృష్టికి పోవాలని చెప్పి ఎమ్మెల్యేలు చెప్పిర్రో లేదో తెలియదు, మంత్రులు చెప్పిర్రో లేదో తెలియదు, కానీ పెద్ద ఆయన నమస్కారం, ఇది గ్రౌండ్ రిపోర్ట్ నేను చెప్పేది. 20 రోజులు గ్రామాల్లో తిరిగి మన కార్యకర్తలు చెప్పినటువంటి విషయం నీ దృష్టికి తెస్తుండాలి. ఈరోజు ఏమైంది, ఇసుకలో ఏం చేస్తారంటే డబ్బులు పిండుకుంటున్నారు. ఒకప్పుడు మేము ఇల్లు కట్టాం, పెద్ద పెద్ద ఇల్లు, ఆ వాగులో పోయేవాళ్ళం, ఎడ్ల బండి క్యాసుకొచ్చుకునేవాళ్ళం, ఇల్లు కట్టుకునేవాళ్ళం, ట్రాక్టర్లు ఉంటే తోలకొచ్చుకునేవాళ్ళం, కట్టుకునేవాళ్ళం. ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ రంగం బలోపేతమయ్యిందో, పెద్ద పెద్ద హైరేజ్ బిల్డింగ్లు ఉన్నాయో, వాళ్ళ వ్యాపార సాంబరం కోసం ఏట్లన్నింటినీ నాశనం. ఇసుక నీళ్లను నిలబెట్టద్దు సన్ముకు. ఒక నది పారిందంటే కొన్ని ఫీట్ల హైట్ ఇసుక ఉండబట్టి నీళ్ళన్నీ భూగర్భ జలాలు నిల్వ ఉంచి పట్టద్ది, నీటిని ఒడిచి పట్టద్ది ఇసుక. అటువంటి ఇసుకని ఈ మధ్య రియల్ ఎస్టేట్లు హైదరాబాద్ మహానగరం కానీ, బెంగళూరు మహానగరం కానీ, చెన్నై మహానగరం కానీ, నాకు తెలిసి చిన్న పెద్దవి ఒక 40 నదులు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ప్రధానంగా మనకు ఒక 5 నదులు పేరు అంటే నీటి వనరులు అధికంగా లభ్యతమయ్యే నదులు ఒక 5. అటు నాగావళి, వంశధార, ఇటు వచ్చేసరికి గోదావరి, కృష్ణ, అటు వచ్చేటి తుంగభద్ర, పెన్నా, అట్లా కొన్ని నదులు, చిన్న చిన్న నదులు అన్నీ ఉంటాయి. ఈ నదులన్నిటినీ కూడా కబళించకుండా, ఇసుక వాడకుండా ఇళ్ళు కట్టాలేమా అని ఒక పాయింట్ వేసుకోవాలి ప్రభుత్వం. అంటే నేనేమంటున్నానంటే, ఈరోజు కేరళలో ఒక గొప్ప ఆర్కిటెక్ట్ ఇంజనీర్ ఉన్నాడు, మన హైదరాబాద్లో హిమాయత్ నగర్లో ఉంటాడు. 3600 ప్రాజెక్టులు తయారు చేశాడు. ఏమి ఇసుక వాడరు, పెద్ద ఏముండదు, కిలో లెక్కలు సరిపోద్ది ఇసుక. ఈరోజు ఇంజనీరింగ్ టెక్నాలజీ వాడి ఆ ఇళ్ళు ఎన్ని రోజులు ఉంటాయో చెప్పనా? 100 ఏళ్ళు. 100 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో కానీ డిమాలిషన్ చేస్తే మళ్ళీ పెట్టిన పెట్టుబడి రిటర్న్ వస్తుంది. ఇప్పుడు ఆర్సీసీ సిస్టమ్ వెళ్ళటం వల్ల ప్రభుత్వాలు కానీ, ప్రభుత్వ బిల్డింగ్లు కానీ, తర్వాత పేదలకు ఇచ్చే గృహ నిర్మాణాలు కానీ అవి ఎక్కువ రోజులు కూడా ఉండవు. మ్యాక్సిమం అంటే 25 years 30 years ఉంటే తర్వాత మళ్ళీ కూల్ చేయాలా, రిటర్న్ ఏం రాదు కదా. అదే స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో డిఫరెన్స్ ఉంటుంది. దాంట్లో డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. దాన్ని కానీ ఫాలో అయితే 100 అంతస్తుల బిల్డింగ్ కట్టినప్పటికీ దాని 100 ఏళ్ళు లైఫ్ టైం ఇస్తుంది. 100 ఏళ్ళ తర్వాత పెట్టిన పెట్టుబడి కూడా రిటర్న్ వస్తుంది. కాబట్టి ఏమన్నా వాస్తు ఎవరికన్నా ఉంటే ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు. ఈ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో ఇళ్ళు నిర్మాణం చేయటం వల్ల లైఫ్ టైం ఉంటుంది, స్టాండర్డైజేషన్ ఉంటుంది, నదులను కూడా కాపాడడం వల్ల అవుతాం. రెండో సమస్య, ఇసుకలో 1000 కోట్లు ఎలా దోపిడీ చేస్తున్నారంటే సన్ముకు ప్రభుత్వాలు, నేను ఈ మాట మీద కట్టుబడిరా, లారీలు, టిప్పర్లు అసలు ఆపేయాలి. లారీలు టిప్పర్లు వాడుతుర్రంటేనే ఇసుక దోపిడీకి గురవుతుంది. ప్రభుత్వం తక్షణం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే, లారీలు టిప్పర్లలో ఇసుక తరలిస్తే యు ఆర్ అండ్ అరెస్ట్, నాన్ బెయిలబుల్ వారెంట్ పెట్టాలి. లారీలు టిప్పర్లని ఎంకరేజ్ చేయకూడదు. అయితే మీరు ఇక్కడ ఒక మాట అన్నారు, లారీలు టిప్పర్ల ద్వారా ఇసుకను తరలించడం ద్వారా దీని కేవలం కృత్రిమంగా ఇసుక కొరతను సృష్టించే అవకాశం ఉంది అంటున్నారా? కృత్రిమ కొరత కాదు, దోపిడీకి మూలం ఏంటంటే టిప్పర్లు, లారీలు.
ఎందుకు నేనేమంటున్నా, ట్రాక్టర్లు ఉంటాయి గ్రామీణ ప్రాంతాల్లో, ట్రాక్టర్లు ఉంటాయి. ట్రాక్టర్లు అనేది రైతు వారీలో ఎక్కువ ఉంటాయి. ట్రాక్టర్ల ఇసుక ఎంత పోతుంది? ఒక చైన్ కట్టించుకోవటం, ట్రాక్టర్ల ద్వారా ఇసుక సప్లై చేయడం వల్ల అది పెద్ద దూరం పరిగెత్తలేదు, దానికి వేగం తక్కువగా ఉంటుంది. అప్పుడు ట్రాక్టర్ల ద్వారా ఇసుకను కానీ రైతులకి చేరవేయటం వల్ల, పల్లెల్లోకి తీసుకుపోవడం వల్ల కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత ఇసుక విధానం ఏంటంటే ట్రాక్టర్ల వాళ్ళకి ఫ్రీగా వదిలేయాలి. ఎప్పుడైతే లారీలు ఇన్వాల్వ్ అవుతుండయో, ఆ లారీలు ఇన్వాల్వ్ అవటం వల్ల మా బెంగళూరుకి, అటు మద్రాసు నగరానికి, హైదరాబాద్ నగరానికి దొంగతనం చేసేటట్టు ఎమ్మెల్యేలకి ఒక ఆదాయ వనరుగా ఈచ్ టిప్పర్ కింద వసూలు చేయటం ఆరంభిస్తారు. లారీల్ని టిప్పర్ని బంద్ చేయాలి. చూపించేదేమో 25 టన్నులు, దోపిడీ చేసుకోబోయేదేమో 40 టన్నులు. రోడ్లు కూడా చిందరవందరం అయిపోతుంది. అట్లా రోడ్లను పరిరక్షించవచ్చు. కేవలం ఎడ్ల బండ్లకి, ట్రాక్టర్లకి మాత్రమే అనుమతి ఇచ్చినట్లయితే బేషుగ్గా ఇసుక దోపిడీ జరగకుండా ఉంటుంది. పక్క రాష్ట్రాలకి తరలిపోకుండా నదులను కూడా రక్షించుకున్న వాళ్ళం అవుతాం. ఇది ప్రజలందరూ కోరుకుంటారు. ఇసుక అనేది దొరకటం లేదు షణ్ముఖు. ఈ ఇసుక ఒక్కటి ఇస్తే చంద్రబాబు నాయుడు దేవుడు రా నాయన మేము ఇల్లు కట్టుకుంటాం అంటారు. టిప్పర్లని, లారీల్ని తక్షణం బంద్ చేయాలని మైనింగ్ శాఖ మంత్రికి నేను మాత్రం చెప్తుండా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చేతులు ఎత్తి మొక్కుతుండా. నేను చెప్పే వేలో కానిపోతే జిఎస్టీ రూపంలో ప్రభుత్వ ఆదాయం కూడా పెరగద్దు షణ్ముఖు. ఎట్లా పెరగద్దో చెప్తా. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్కి పోతే మోటివేషన్ చేయాలి. టెక్నాలజీకి ముందుండే ఆద్యుడు కదా చంద్రబాబు నాయుడు గారు. ఆ టెక్నాలజీని ప్రజెంటేషన్ ఇచ్చి ఒక మోడల్ బిల్డింగ్ ప్రభుత్వం కట్టాలి అమరావతిలో. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. ఈ డిఫరెంట్ టెక్నిక్స్లో టఫ్ అండ్ గ్లాస్ వాడతారు కొంతమంది. వాల్స్కి టఫ్ అండ్ గ్లాస్ వాడతారు. తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే, ఈ మధ్య రెడీమేడ్ ప్లే యాష్ ఉన్నాయి కదా, ప్లే యాష్ షీట్లు వచ్చున్నాయి, ఆస్బెస్టాస్ షీట్లతోటి కట్టేస్తారు. అందువల్ల నేను అంటుండే పాయింట్ ఏంటంటే, హౌసింగ్ సెక్టార్లో ఇల్లు కట్టినా కానీ, కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టినా కానీ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ద బెస్ట్ సొల్యూషన్. ఎందుకు? మనకు ప్రజావేదిక కట్టాడు కదా చంద్రబాబు నాయుడు గారు. ఎంత దాని విలువ ఆ రోజు? స్ట్రక్చరల్ ఇంజనీరింగ్. అది ఆ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ అయిపోద్ది. తర్వాత స్టీల్ కొనటం వల్ల మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాం. దాని ద్వారా జిఎస్టీ ద్వారా ఎక్కువ డబ్బులు వస్తాయి. దాంట్లో వాడే ఐటమ్స్ అన్నీ జిఎస్టీలు 18% జిఎస్టీలో ఉంటాయి. ఈ ఎలక్ట్రికల్ గూడ్స్ తీసుకోండి, ఏదన్నా తీసుకోండి. ఒక పెద్ద బిల్డింగ్ 100 ఫ్లోర్ల బిల్డింగ్ అయినా నీకు సింపుల్గా ఒక హౌస్ ఇచ్చి చూడమనండి, మనకు హైదరాబాద్లో సార్కి 30 రోజులు ల్యాండ్ ఓవర్ చేసేస్తాడు. ఒక పెద్ద బిల్డింగ్ 5 ఫ్లోర్ల బిల్డింగ్ ఇచ్చి చూడండి, సివిల్ ఇంజనీర్లు పుట్టింగులు చేసి వదిలేస్తే. అయితే మనకి కోస్టల్ ప్రాంతం అధికంగా ఉంది కాబట్టి కరోజివ్నెస్ ఉంటుంది అనమాట. సముద్రం నుంచి వచ్చే ఉప్పు గాలుల వల్ల ఐరన్ తుప్పు పట్టద్ది. దానికి సొల్యూషన్ ఉంది. ఏం చేయాలా? మన బజాజ్ ఎలక్ట్రికల్ పోల్లు ఉంటాయి గ్రామీణ ప్రాంతంలో, స్ట్రీట్ లైట్ పోల్లు. అవి రస్ట్ ఎందుకు పట్టవు? పాత టెలిఫోన్ స్తంభాలు ఉంటాయి, అవి ఎందుకు రస్ట్ బట్టనలు అంటే దీన్ని ఎలక్ట్రోప్లేటింగ్ అంటారు కెమిస్ట్రీలో. ఎలక్ట్రోప్లేటింగ్ అంటే ఏంది? రస్ట్ బట్టంగా ఒక కోటింగ్ వేస్తారు, దాన్ని ఏం చేస్తారు? గాల్వనైజింగ్ అంటారు. గాల్వనైజింగ్ అంటే ఏంటి? ఈ తయారైనటువంటి స్టీల్ స్ట్రక్చర్ని గాల్వనైజింగ్ అనే వాళ్ళకి జింక్ ఆక్సైడ్ దాంట్లో ముంచటం వల్ల అది రస్ట్ పట్టకుండా ఒక లేయర్ ఫామ్ చేస్తుంది, రస్ట్ పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు మేము బజాజ్ కరెంట్ పోల్ని రస్ట్ పట్టవు కదా, స్ట్రాంగ్గా ఎందుకు ఉంటాయి? అది గాల్వనైజింగ్. దాన్ని కెమిస్ట్రీలో ఎలక్ట్రో ప్రాసెసింగ్ అంటారు. కారణం ఏంది? ఇటువంటి టెక్నాలజీని ఇంప్లిమెంటేషన్ చేసి ఇవాళ బీటెక్ మెకానికల్ చదువుకున్న ఇంజనీర్లకు ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయో చూడండి. అదేవిధంగా ఐటీఐలో వెల్డర్లకు ఎంతమందికి వస్తాయో చూడండి. డ్రిల్లింగ్ చేస్తారు, డ్రిల్లింగ్ చేసే వాళ్ళకి ఎంతమందికి వస్తాయో చూడండి. స్ట్రక్చరల్ డిజైన్ ఇంజనీర్లకి ఎంతమందికి ఉద్యోగం వస్తాయి, గ్యాస్ కట్టర్లకు ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి, తర్వాత టిగ్ వెల్డర్లు, మిగ్ వెల్డర్లకు ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి చూడండి. ఇంటీరియర్ డిజైన్కి వాళ్ళకి ఎంత ఉద్యోగాల కల్పన జరగద్దో చూడండి. కాబట్టి ఇటువంటి ఆలోచనలు, పర్యావరణాన్ని పరిరక్షించవచ్చు, నదులను కాపాడవచ్చు, మనకు అసలు ఎన్జీటీతో పనే లేకుండా శుభ్రంగా ఈ విధమైనటువంటి టెక్నాలజీని అందిపుచ్చుకొని గ్రామీణ ప్రజల్లో కూడా అందియగలిగితే, మోడల్ హౌస్ ఒక మండలానికి ఒకటి కట్టండి, అదే ఒక 5 ఫ్లోర్లు కమర్షియల్ కాంప్లెక్స్లో అమరావతిలో ఒకటి కట్టండి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో. అందరూ చూస్తారు కదా, ఒరే ఇదేదో సింపుల్గా ఉంది, డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు కట్టి బిగిచ్చేసేది. అయితే కోస్టల్ ప్రాంతంలో చేయాల్సిన పని ఏంటంటే
న్యాచురల్ స్టీల్ వాడకుండా గాల్వనైజింగ్ స్ట్రక్చరల్, గాల్వనైజింగ్ అంటే రస్ట్ పెట్టకుండా ఉంటుంది. కాబట్టి త్వరితగతిన ఇళ్ళు అయిపోతాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కట్టిన ఇళ్ళు కాలుతుంది అంతే, పడిపోతుండే, చిన్న గాలికి కూడా పడిపోతాయి, ఉండవు. అందువల్ల నేనేంటంటే రిహాబిటేషన్ డ్యాములో, ఇప్పుడు మన పోలవరం డ్యాములో పోయే ఇళ్ళు ఉన్నాయి కదా షణ్ముఖో, వాళ్ళకి నేను పోయినప్పుడు ఈజిప్ట్కి ఊరికి అటు నెడితే పడిపోతుండే. అలాంటి డూప్లికేట్ కన్స్ట్రక్షన్ కాదు, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ని నేటి ప్రభుత్వం ఆదర్శంగా తీసుకొని, పెద్ద ఆయన ఉన్నాడు, నేను కన్సల్టెన్సీ పెద్ద ఆయన తీసుకుపోతా, ఎంటెక్ ఇంజనీర్ 3600 ప్రాజెక్టులు చేశాడు కేరళలో. ఆయన హిమాయత్ నగర్లో ఉంటాడు, మంచి ఎక్సలెంట్ ఇంజనీర్. ఆయన కానీ వాడుకోగలిగితే గ్రామీణ ప్రాంతంలో ఇసుకతో పనే లేదు, ఓన్లీ పుట్టింగ్లు వేసిస్తే మిగతా పని ఆయన కంప్లీట్ చేసి, కాకపోతే దీనికి ఏంటంటే 100 రూపాయలు అయ్యే వస్తువు 120 రూపాయలు అవద్ది, 100 ఏళ్ళు శాశ్వతంగా ఉంటుంది. ఆఫ్టర్ 100 ఇయర్స్ తర్వాత ఏమవుతుంది, మళ్ళీ నువ్వు పెట్టిన పెట్టుబడి వస్తుంది. ఎందుకు, స్టీల్ ధరలు పెరిగిపోతూ ఉంటాయి కదా, స్క్రాప్లు అమ్మినా మన డబ్బులు మనకు వస్తాయి. అందువల్ల ఆలోచన చేసుకోండి, ఇసుక మాత్రం అనుకున్నట్టు లేదు, గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఒక మాట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రెస్ మీట్లో కూడా ప్రసంగించారు ఇదే ఇసుక దాని మీద. నేను మార్నింగ్ వస్తూ ఉంటే 100 లారీలు క్యూలో ఉన్నాయి, ఇదేమో రైనీ సీజను, మనం ఇసుక తీయడానికి వీలు లేదు, ఆల్రెడీ ఉన్నటువంటి డంపుల్ రీచులు ఏదైతే చేశామో వాటి వరకు సప్లై చేస్తున్నాము, వర్షాభావం ఉండడం వల్ల నేను కూడా ఏం చేయగలుగుతాను, ఇది నేను ఒక్కరిని చేసే పని కాదు కదా, ఈ మొత్తం ప్రాసెస్ని నీట్గా చేసే వాళ్ళని కూడా నేను సిట్రైట్ చేసుకోవాలి, దానికి నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూర్చుంటే 8 గంటలకు టెలికాన్ఫరెన్స్లో కూర్చొని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏం చేస్తాం మరి, గత ప్రభుత్వ హయాంలో ఈ విధంగా భ్రష్టు పట్టించారు వ్యవస్థనంతా అని చెప్పేసి కూడా ప్రసంగించడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్లకు అన్నీ తెలియవు, వాడు ఎంత తోపంటి కలెక్టర్ అయినా వాడికి అన్నీ తెలియాలని రూల్ ఉండదు. నేననేది ఇప్పుడు పెన్నా నది ఉంది షణ్ముఖో, పెన్నా నదికి వరదలు లేవుగా, తర్వాత చెయ్యేరు ఉంది వరదలు లేవుగా, ఇప్పుడు దక్షిణ భాగంలో రాయలసీమ రీజన్లో వరదలు లేవుగా, వర్షాలు లేవు, నదులు పారుతుండేది ఏంటంటే కృష్ణానది పారుతుంది, గోదావరి నది పారుతుంది, అటు వచ్చి వంశధార, నాగావళి పారుతుంది. ఇటు దక్షిణం వైపు ఉన్నటువంటి గ్రేటర్ రాయలసీమలో ఉన్న 6 జిల్లాల్లో వర్షాలు ఎక్కడి, డ్యాముల్లో నీళ్ళు ఎక్కడి అన్న నేను గ్రౌండ్ రిపోర్ట్ చెప్తున్నా, అవి ఖాళీగానే ఉండి. ఎక్కడ ఏంటంటే ఇక్కడ చేయాల్సింది ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు. ఇవాళ ఏంటంటే ప్రతి జంక్షన్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, మానిటరింగ్ సిస్టంలో ఏమవుతుందంటే అవన్నీ లైన్లో ఉండే లారీలన్నీ హైదరాబాద్కి దోపిడీ చేసుకోవటానికి, బెంగళూరుకు దోపిడీ చేసుకోవటానికి, చెన్నైకి దోపిడీ, లారీలు అసలు ఇంట్రడ్యూస్ చేయకూడదు. స్థానికంగా ఉన్నటువంటి ట్రాక్టర్లు, లాంగ్ పోయేటటువంటి టిప్పర్లు ఏం చేయాలంటే ప్రభుత్వమే ఏపీఎస్ఆర్టీసీ లాగా ఇసుక ట్రాన్స్పోర్ట్కి సపరేట్ ఒక వ్యవస్థను ఆర్టీసీకి అనుసంధానం చేసి, ఏపీఎస్ఆర్టీసీ అని ఒక పెద్ద సంస్థ ఉంది, మానిటరింగ్ సంస్థ, వాళ్ళ ద్వారా కొన్ని టిప్పర్లు కొనిచ్చి దాన్ని ఒక ఏరియాకి తోలి అక్కడి నుంచి ట్రాక్టర్ల ద్వారా ప్రభుత్వం అక్కడికి సప్లై చేయొచ్చు. ఏపీఎస్ఆర్టీసీని వాడుకొని ఈ ప్రైవేటు లారీ ఓనర్లకి వీళ్ళందరూ దోచుకోవాలనుకుంటారు. ఇప్పుడు ప్రకృతి ప్రసాదించినటువంటి ఇసుకని కొంతమంది వ్యక్తులు దోచుకునేది ఏంది, అదే తప్పు. లోకల్లో ఉండేటటువంటి ట్రాక్టర్లకు అనుమతి ఇచ్చేయాలా, అక్కడ 1 టన్ను కింద అని సేనరైజ్ తీసుకొని ట్రాక్టర్లు ఎంత దూరం పరిగెత్తితే మ్యాక్సిమం అంటే 30 కిలోమీటర్లు పోతారు, ఇంకా లేదంటే 100 కిలోమీటర్లు పోతాయి. ఎడ్ల బండ్లకి అవకాశం కల్పించాలా, దాన్ని సీసీ కెమెరాల్లో పంచాయతీలో రిసిప్ట్ ఎత్తుకుపోతే ఆడ లోడ్ చేసేటట్టు ఉండాలా, అంతా రికార్డ్ అయిపోద్ది. అదేవిధంగా ఏంటంటే లాంగ్ ట్రాన్స్పోర్ట్ పోతుంది, ఏపీఎస్ఆర్టీసీ ద్వారా టిప్పర్లు కొని, బస్సులు కొంటారు కదా ఆర్టీసీ బస్సులు, టిప్పర్లు కొనడానికి ఏమి, టిప్పర్లు కొనేసి ఏపీఎస్ఆర్టీసీ ద్వారా డంపింగ్ యార్డులకు వచ్చేస్తే ప్రైవేట్ వాళ్ళు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతారో సర్వనాశనం అవుద్ది, కరప్షన్కి ఆధారభూతంగా తయారవుద్ది. నేను అంటున్నా కదా, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్కి అలవాటు చేస్తే ఇప్పుడున్న ఇసుకలో 50% కూడా కన్సప్షన్ కాదు. పూర్తిగా దాన్ని కానీ టెక్నాలజీని కానీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలకు తీసుకుపోగలిగితే అసలు ఇసుక అడిగేటోడే ఉండడు, ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కొల్లు రవీంద్ర గారు, మైనింగ్ మంత్రి గారు ఒకసారి ఆలోచన చేసుకోండి. నేను అనే టెక్నాలజీ ప్రొవైడ్ ఉందా లేదా, మన హైదరాబాద్లో గ్రేటెస్ట్ ఇంజనీర్ ఉండు తీసుకొచ్చి నేను ఫ్రీగా ఇస్తా, ఆయన ప్రొవైడ్ చేస్తా పెద్ద ఆయన్ని. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, దాని మీద డెమో కూడా ఇస్తాడు ఆయన. ఒక ప్రాజెక్ట్ ఇచ్చి చూడండి, ఆయనకి చేసి చూపిస్తాడో లేదు. అందువల్ల ఆలోచించేది స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో గాల్వనైజింగ్ కోటింగ్ ద్వారా
హౌసింగ్ సెక్టార్లకు కానీ పోగలిగితే, కమర్షియల్ బిల్డింగ్లు కానీ అపార్ట్మెంట్లు కానీ పోగలిగినప్పుడు ఖచ్చితంగా 100 ఏళ్ళు శాశ్వతంగా ఉంటుంది. ఇది బేస్లెస్ ఆర్గ్యుమెంట్ కాదు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఇసుకని కాపాడుకోకపోతే భావితరాలకి తాగునీరు సాగునీరు ఉండదు. భూగర్భ జలాలు అడుగంటుకుపోయి ఇంకో ప్రమాదం ఉంది షణ్ముఖు. ఇసుక లోడే సముద్రంలో ఉంటాయి కదా, ఉప్పు జలాలు భూగర్భం నుంచి బయటకు వచ్చేస్తాయి. ఇక సముద్ర తీర ప్రాంతం అంతా ఉప్పు నీరు అయిపోద్ది, పైన పంటలు పండవు. డెల్టా ప్రాంతంలో ఎప్పుడు నీళ్లు ఉండాలా. ఇప్పుడు డెల్టా ప్రాంతం ఉంది కదా, దివిసీమ, కోనసీమ, తర్వాత నెల్లూరు సీమ, ఇవన్నీ నీళ్లు ఎప్పుడు ఉండలేదనుకో, సముద్ర వాటర్ గ్రామాల్లోకి వచ్చి తాగునీరంతా ఏమవుద్ది, ఉప్పు వేలిపోద్ది. ఉప్పు వేలిపోతే పైన పంటలు కూడా పండవు. అందువల్ల ఆ ప్రాంతంలో ఎప్పుడు వాటర్ ఉండాలి. వాటర్ ఉండాలంటే ఏం చేయాలా, డ్యాములో నీళ్ళు నిల్వ ఉండాలి. ఇప్పుడు ఇసుక లోడేసి ఇసుకలో నీళ్ళన్నీ లాగేసి బోర్వెల్స్ దింపి చేసేస్తే దీనివల్ల ఒక పర్యావరణ విపత్తు రాబోతుంది. కాబట్టి దీన్ని కూడా సొల్యూషన్ దొరుకుద్ది. ప్రభుత్వం ఖచ్చితంగా ఏపీఎస్ఆర్టీసీ ద్వారా టిప్పర్లు కొని, ఏపీఎస్ఆర్టీసీలో గవర్నమెంట్ కావాలంటే డ్రైవర్లే కదా అవసరమో, జీపీఎస్ సిస్టమ్ పెట్టేస్తే ప్రభుత్వం చేతిలో ట్రాన్స్పోర్ట్ రంగం ఉండిపోద్ది. ఆర్టీసీ కూడా మనం మహిళలకి ఉచిత అనుకుంటున్నాం కదా, దాని ద్వారా సంపాదించి ఆడవాళ్ళని పంపించుకోవచ్చు. ఇలాంటి ఐడియాలజీ థింకింగ్ చేసుకోవాలి. ఏపీఎస్ఆర్టీసీ ద్వారా టిప్పర్లు కొనటం, వాళ్ళకి డ్రైవర్లకు ఉద్యోగాలు ఇవ్వటం, వాటికంటే జీపీఎస్ సిస్టమ్ పెట్టడం, తద్వారా ఏమవుతుంది, దాని మీద వచ్చే ఆదాయాన్ని ఈ మహిళలు ఉన్నారు కదా ఉచితంగా, వాళ్ళకి దాన్ని సర్దుకోవచ్చు. ఎందుకు చేయకూడదు ఈ విధంగా అనేది. కాబట్టి ఇసుక కొరతను ప్రజలు తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. కారణం ఎవరంటే ఈ లారీలు, టిప్పర్లు, ఇసుక స్మగ్లర్లేను. కాబట్టి ఒకటి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ని బలోపేతం చేయాలా. రెండోది ఏం చేయాలంటే నేను చెప్పాను కదా, ఏపీఎస్ఆర్టీసీ ద్వారా ఆర్టీసీ కూడా ఆదాయంలోకి వస్తుంది. టిప్పర్లు కొనేసి డంపింగ్ యార్డులకి అక్కడి నుంచి లోకల్లో ఎక్కడికెక్కడికి మండలం హెడ్ క్వార్టర్లో కుప్పపోసారనుకో, మైనింగ్ అధికారులు ఉంటారు కదా, లోకల్ వాళ్ళు ట్రాక్టర్లు డబ్బులు కట్టి ఎత్తుకొని పోతుంటారు. వెరీ సింపుల్ సొల్యూషన్. ఇవన్నీ కూడా సీసీ కెమెరా 360 డయామీటరు సీసీ కెమెరాలు చూసి కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టాలి. నేను చెప్పాను కదా, చెరువులకు ఒక కమాండ్ కంట్రోల్ రూము, మైన్స్కి ఒక కమాండ్ కంట్రోల్ రూము, అట్లాగే ఈ ట్రాఫిక్కి ఒక కమాండ్ కంట్రోల్ రూము. ఇట్లా దేనికి దానికి ఒక నూతన ఆలోచన విధానాలతో పరిరక్షించుకోకపోతే జాతి ద్రోహులుగా తయారైపోతాం. సంఘ విద్రోహ శక్తులకి ఎటువంటి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వకూడదు. ఈ ఇసుక అనేది అవినీతిలో ఒక భాగంగా తయారైంది. కాబట్టి ఆ దోపిడీకి అరికట్టడానికి ప్రభుత్వం ఉక్కు పాదంతో అణిచేయాలా. చెక్ పోస్టులు ఉంటాయి, మేజర్ చెక్ పోస్టులు. టిప్పర్ రాణించి పోదుగా బయటికి, టిప్పర్లు వేసుకుంటే సీజ్, ఇంక బయటికి రాదురా నీ బండి అని చెప్పి ఇప్పుడు మద్రాసు పోయేదానికి చెక్ పోస్ట్ ఉంటుంది, బెంగళూరు పోయేదానికి ఉంటాయి. కాబట్టి ఇక్కడ అన్ని కంట్రోల్ చేసి టిప్పర్లని, లారీల ఇసుక ఇమ్మీడియట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్యాన్ చేయాలని, అప్పుడే ఇసుక కొరత లేకుంటుందని నేను ఘంటాపదంగా చెప్పగలను. ఫైనల్గా స్ట్రక్చరల్ ఇంజనీరింగ్కి వెళ్ళండి. కమర్షియల్ బిల్డింగ్లు కానీ, హౌసింగ్ ప్రాజెక్టులు కానీ, తర్వాత నిరుపేదలకు ఇచ్చే ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద ఇళ్ళు కూడా స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ పోతే బెస్ట్ క్వాలిటీ వస్తుంది. 100 ఏళ్ళు శాశ్వతంగా ఉండేటటువంటి ఇళ్ళు అందించిన వాళ్ళు మాత్రమని నా యొక్క విజ్ఞాన, నా భావన షణ్ముఖం. ఓకే, మంచి విషయాలు చెప్పారు.